श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वरवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्यै ॐ नमः शिवाय। ॐ श्रीगुरुभ्यो नमः। मुगिलचल्ल वेणुगोपालदत्तात्रेय स्वामिने नमः। ओम दिव्यज्ञानगुरुजीने नमः। ओम दिव्यज्ञानयोगिने नमः। ओम ज्ञानोज्ज्वलकराय विद्महे ज्ञानयोगिराजाय धीमहि तन्नो दिव्यज्ञानि प्रचोदयात्। జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యాన ప్రస్థంలో 8వ భాగం 249 నుండి 276 వరకు సుధ. ఒక కారులో నలుగురు ప్రయాణం చేస్తున్నప్పుడు కారు డ్రైవర్ కూడా మిగతా వారితో పాటే గమ్యాన్ని చేరుతాడు. అందరినీ క్షేమంగా గమ్యానికి చేరుస్తాడు. ప్రయాణానికి ముందే మంచి కారు, అనుభవజ్ఞుడైన డ్రైవర్ని ఎంపిక చేసుకున్నట్లుగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడా ముందు గమ్యాన్ని, తర్వాత సరి అయిన మార్గాన్ని, ఆ మార్గదర్శి అయిన సరి అయిన అనుభవజ్ఞుడైన గురువును ఖచ్చితంగా మనమే ఎంపిక చేసుకుంటే సులభంగా క్షేమంగా గమ్యాన్ని చేరుతాం. ఒక చెట్టు మొగ్గలు తొడిగి పువ్వులు పూసి కాయలు కాసి పరిపక్వమై పండ్లుగా మారడానికి కొంత సమయం పట్టినట్లు సాధన మొదలు కాగానే ఫలితం రావడం కష్టం. కాలంతో పాటే సిద్ధించే వరకు పద్ధతి ప్రకారం అభ్యసించుట తప్పనిసరి అవసరం. సిద్ధమైన తర్వాత పండ్లు తినటకు అన్ని రకాల ప్రయత్నం చేసినట్లు ఫలితం వచ్చిన తర్వాత అందరూ గుర్తిస్తారు, అందరూ చేరుకుంటారు. అంతవరకు మన సాధన మనం చేస్తూనే ఉండక తప్పదు. చెట్టు మీది పండును తినడానికి అందరూ ఇష్టపడతారు. పైగా చిలుకు గురిచిన పండును మరీ కావాలనుకుంటారు. పండ్ల కోసం రాళ్ళు కర్రలు విసిరి కొడతారు. కొందరు చెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తారు. బాగా మగ్గి దానంతటదే కింద పడితే అందుకుందామని కొందరు చూస్తుంటారు. జ్ఞానుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ముందు ఎవ్వరూ పట్టించుకోరు, అటు దరిదాపులకే రారు. కానీ మహాత్ములను తెలిసిన తర్వాత ఊరుకోరు, లోకం ఊరుకోనివ్వదు. విలువవలసిన అవసరం లేకుండా తెలుసుకొని వస్తుంటారు. ఇది లోక సహజం. ఎప్పుడూ కష్టాలే ఉన్నాయంటూ కాలం కలిసి రావాలని కాదుకొని కూర్చుంటే మన తలపైనున్న కాలుడు మన కాలం కోసం కాతులు కూర్చున్నాడని మరువరాదు. కాలాతీతుడైన మహాకాలుణ్ణి ఆశ్రయిస్తే కష్టాలు తొలగి కాలం కలిసి రావడమే గాక మనల్ని కాలుడు ఏమీ చేయలేదు, కష్టాలేమీ చేయలేదు. కలికాలం అందరికీ కష్టకాలమే. ఇది ఎప్పుడూ ఉంటుంది. మన తాతల కాలం నుండి ఇలాగే ఉంది. రేపు మనవల కాలంలో కూడా ఇలాగే ఉంటుంది. లౌకిక విషయాల మాదిరిగా ఆధ్యాత్మిక సాధనలో పోటీతత్వం పోల్చుకోవడం ఎంతమాత్రం పనికిరాదు. మనకు నచ్చిన మార్గంలో నచ్చిన వారిని ఆదర్శంగా తీసుకొని మన సాధన మనం చేసుకుంటూ ఉండడమే శ్రేయస్కరం. వీటి వల్ల దురభిమానంతో సాధనకు ఆటంకాలు ఏర్పడమే గాక మన జీవితకాలం వృధా అవుతుంది తప్ప సాధించేది ఏమీ ఉండదు. సాధన ముందుకు జరుగక అభిమానం పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా పోల్చుకోవడం మన అభివృద్ధికి దోహదపడే విధంగా ఉంటే ఏ విషయంలోనైనా మంచిదే. లోకంలోని విషయాలన్నింటినీ తెలుసుకోవడానికి మన జీవితకాలం సరిపోదు. అందులో ప్రస్తుతం మనకు అవసరమయ్యే విషయాలను తెలుసుకొని మన జీవితాన్ని అనుభవిస్తున్నామో అదే మాదిరిగా ఆధ్యాత్మిక సాధనలో అనేక మార్గాలు, ఉపాయాలు ఉన్నాయి. అన్నింటిని తెలుసుకోవడమని కాకుండా ప్రస్తుత కాలానుగుణంగా మన యోగ్యత, శక్తి, సామర్థ్యాలను అనుసరించి ఏది యోగ్యంగా ఉందో దాని ద్వారా మన జీవిత లక్ష్యమైన ఆనందమైన జీవనాన్ని గడవగలుగుతాం. అయ్యో వయస్సు పైపడింది, వృద్ధులమైపోయామని విచారించకుండా, భయపడకుండా పసిపిల్లల మాదిరిగా ఇంతవరకు జీవితంలో తెలిసినవి, అనుభవించినవన్నీ మరిచిపోయి కేవలం శరీర పోషణకు గాను అనుకూలమైన అవసరమైన ఆహారాన్ని తీసుకుంటూ
ప్రశాంతంగా ఎల్లప్పుడూ దైవ చింతనలో కాలం గడపడే మంచిది. సంసార విషయాలపై దృష్టి ఏమాత్రం లేకుండా, కాలక్షేపానికి కబుర్లు చెప్పకుండా దేశ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఉత్తమం. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవారే ఆత్మీయులు, ఓదార్చేవారు బంధువులు, సహకరించువారు మిత్రులు. మిగతా వారంతా బహిరంగ శత్రువులు. వీరు మన వారైనా ఈ మూడింటిలో చేరరు. వీరుగాక పైకి మంచిగా నటిస్తూ లోపల ఈర్ష్యాద్వేషం గలవారే ఆంతరంగిక శత్రువు. వీరే అత్యంత ప్రధానం. ప్రస్తుత కాలంలో వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీరితోనే చాలా ప్రమాదం. వీరిని గుర్తించడం కూడా కష్టం. దైవానుగ్రహంతో పాటు ధారణాయోగం ద్వారా ధ్యాన సాధన చేసేవారికి శత్రుశేషం ఉండదు, శత్రుబాధలు దొరుకుతాయి. ఆధ్యాత్మికం వేదాంతం అనగానే అందరూ ఇది వృద్ధాప్యంలోని వారికే కానీ మనకు కాదని ఈ కాలంలోని పిల్లలు యవ్వనంలో ఉన్నవారు అనుకుంటుంటారు. కానీ దీన్ని మనకు చక్కగా అవగాహన కలిగించేది ముసలి వాళ్ళే కానీ వారి కోసం కాదు. మనందరి కోసం ఆస్తులు సంపాదించాలన్నా, విద్యాభ్యాసం పూర్తి కావాలన్నా చిన్న వయసు నుండే ప్రారంభించాలి. అదేవిధంగా జీవిత లక్ష్యమైన ఆత్మానందంతో పాటు మనకు అత్యంత ప్రధానమైన విద్యార్థి మొదలైనవన్నీ ఆధ్యాత్మిక సాధనతో సులభంగా లభిస్తాయనే సంగతి మనకు తెలియదు. మన పెద్దలకు కూడా తెలియదు. శరీరం అనే ప్రమిదలో ప్రాణమనే నూనె పోస్తే మనస్సు అనే ఒత్తిగా ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ప్రమిద ఎంత బాగున్నా ఒత్తి ఇంకా మిగిలి ఉన్నను ప్రాణమనే నూనె ఉన్నంత వరకే దీపం వెలుగుతుంది. ఒక దీపం వెలగాలి అంటే మరో దీపం కావాలి. మొదటి దీపం సృష్టికి మూల కారణమైన పరమాత్మని. పరమాత్మ జ్యోతి ద్వారా వెలుగుతున్న ఆత్మజ్యోతి ప్రకాశంలో దాని సాక్షిగా మనం చేసిన కర్మ ఫలితాలను నిత్యం అనుభవిస్తూ ఉన్నాం. నూనె ఉన్నంతసేపు జ్యోతిని కాపాడుకోవడం మన కర్తవ్యం, బాధ్యత. మన మనస్సే అందాల బృందావనం. కోరికలనే గోపికలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆత్మ అనే వేణు మాధవుణ్ణి వెతుకుతున్నారు. శ్రీకృష్ణుని జ్ఞానం అనే వేణుగానం మధురామృతంగా వినిపించింది. అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమైంది. ఇంతలో అజ్ఞానం అనే మబ్బులు గమ్ముకున్నాయి. చీకటి అనే మాయారాజ్యం సమీపించడంతోడనే శ్రీకృష్ణుడు కనిపించకుండా అయ్యాడు. చేసేది లేక కోరికలనే గోపికలు కోపంతో మనస్సనే కొంపకు చేరాయి. కోరికలున్నంత వరకు కృష్ణ దర్శనం కాదు, కృష్ణ దర్శనం అనే కోరికనే కావాలి. ఆవేశంలో అన్యనర్థాలే, ఆలోచనలతో అంతా ఆనందమే. మన జీవన విధానంలో ఆలోచనలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆలోచనలతో మన జీవన విధానాన్ని మార్చుకోవచ్చు. ఆలోచనలను అదుపు చేసేది నిశ్చయమైన బుద్ధి. బుద్ధి అంటే జ్ఞానమే. జ్ఞానం వల్ల ఆలోచనలలో మార్పు వస్తుంది. జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకోవడమే జ్ఞానం. అనుభవజ్ఞులైన వారే మనకు వాస్తవాన్ని తెలియజేస్తారు. తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే మన వంతు. మన హృదయం అనే కైలాసంలో అంతరాత్మ అనే శివుడు ధ్యానముద్రలో ఉన్నాడు. పక్కన పార్వతి ప్రకృతి స్వరూపంగా ప్రపంచమై కూర్చుంది. మెడలో అహంకారం అనే కాలనాకు బుసలుగుంటుంది. మనస్సు అనే చల్లని గంగమ్మ ఆలోచనలతో పరుగెడుతుంది. చిత్తం అనే త్రిశూలం కదలకుండా నిలుస్తుంది. బుద్ధి మాత్రం డమరుకమై శబ్దం చేస్తుంది. ప్రమథగణాలని అరిషద్వర్గాల అల్లరికి శివుడు కన్ను తెరిచాడు. ధ్యానం భంగమైంది. ఎదురుగా ఉన్న కామం భస్మమైంది. మనకు దశావతారాలే ఆదర్శం. మన జీవన విధానంలో అవతార రహస్యం దాగి ఉంది. మత్స్యంలాగా మసలుతున్న మనస్సును కూర్మంగా ముడుచుకునే విధంగా చేయాలి. వరాఘంలో విజయాన్ని సాధిస్తాం. అధర్మాన్ని నారసింహుడిలా చీల్చి చెండాడుతాం. అయినా అహంకారం లేకుండా వామనుడిలా ఉరిగి ఉంటూ పరశురామ పరాక్రమంతో సాధనలో ముందుకు పెడదాం. రాముని ధర్మాన్ని ఆచరిస్తూ కృష్ణుని గీత దాటకుండా బుద్ధుని ధ్యానంతో కల్కి నారాయణ స్మరణతో ఆనందమయ జీవనాన్ని అనుభవిస్తాం. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో మనం కోరకుండానే ఏమాత్రం ప్రమేయం లేకుండానే అనేక తెలిసినవి తెలియని గ్రామాలు నగరాలు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా మనం స్వాత్మానందం అనే గమ్యాన్ని చేరుటకు సాధన చేస్తూ ఉంటే
మనకు కావలసినవన్నీ మనం కోరకుండా ప్రయత్నం చేయకుండా లభిస్తాయి. మనకేది ఎంత అవసరమో అది ఎంత స్వీకరించి మిగిలినవన్నీ వదిలివేస్తాం. ఇది స్వానుభవంలో మాత్రమే తెలుస్తుంది. మనలోని కామం అనే శత్రువుని గెలవడానికి క్రోధం అనే ఆయుధం బయలుదేరింది. లోభం అనే చక్రం అడ్డుకుంది. మోహం అనే ఖడ్గం వెంటబడింది. మదం అనే రథం ముందుకు వచ్చింది. మాత్సర్యం అనే రాజు బాణాన్ని గురిపెట్టాడు. చేసేది లేక క్రోధం వెనుదిరిగింది. చివరకు కామమే గెలిచింది. మనస్సు ఈ బాధ భరించలేక ధ్యానంలోకి వెళ్ళింది. కామంతో పాటు మిగతావన్నీ మాయమైనాయి. అంతులేని ఆనందం మిగిలింది. ప్రస్తుత కాలంలో చిత్తశుద్ధికి ధారణతో కూడిన ధ్యానం ఒక్కటే సులభ మార్గం. ఏ పని చేయాలన్నా చిత్తశుద్ధి తప్పనిసరిగా అవసరం. ప్రధానమైన శివపూజకు కూడా చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి లేకుండా సంకల్ప సిద్ధి లభించదు. లౌకిక వ్యవహారాల్లో కూడా చిత్తశుద్ధికి మిక్కిలి ప్రాధాన్యత ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉపాసకులు, ఉపన్యాసకులు, అవధానులు, రాజులు, మంత్రులు, వైద్యులు, జ్యోతిష్కులు, పండితులు అందరికీ చిత్తశుద్ధియే ప్రధానం. మనకు ఈ సృష్టి అంత ఆశ్చర్యంగా, అద్భుతంగా, విచిత్రంగా, వినోదంగా, మాయగా, అయోమయంగా అనిపిస్తుంది. నిజానికి సృష్టికి మూలమేదో అర్థం కాకుండా ఉంది. ఇది ఎవరి ద్వారా, ఎందుకు, ఎలా జరిగిందో అంతు చిక్కని ప్రశ్న. దీనికి సమాధానం వెతకడంతోనే జీవితకాలం గడిచిపోతుంది. దీని గూర్చి చర్చలు, వాదోపవాదాలతో సమయం వృధా చేయకుండా మన విధిని మనం సక్రమంగా నిర్వర్తించే ప్రయత్నం చేయాలి. కానీ ఒక్కటి నిజం, మనతోనే సృష్టి మొదలు కాలేదు, అంతం కాదు. సర్వాంతర్యామి అయిన పరమాత్మ అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న దైవాన్ని దర్శించుటకే ఆలయాలున్నాయి. ముందుగా మన లోపల ఉన్న దైవాన్ని దర్శిస్తే అంతటా ఉన్న దైవం దర్శనమవుతుంది. లోపల ఉన్న దైవాన్ని ధ్యానం ద్వారానే దర్శించగలం. ధ్యానంలో ఉండుటకు ముందు ధారణను బాగా అభ్యసించాలి. అభ్యాసం ఆరంభమైన మాత్రాన ఆలయాల దర్శనం మొదలైన బాహ్య సాధనలు వదులుకోరాదు. మనకు స్వానుభవానందం కలిగే వరకు అన్నీ తప్పనిసరి అవసరమే. మనం అనుకున్నది, కోరుకున్నది జరిగితే దేవుడున్నాడని నమ్ముతాం. లేకుంటే దేవుడు లేనట్లేనని కొందరు అనుకుంటారు. కానీ నిజానికి దేవుడు ఎవరో తెలిస్తే ఇలా అనుకోవడానికి అవకాశం ఉండదు. మనకు దేవుడు ఏమైనా గ్యారంటీ ఇచ్చాడా? లేదా దేవుడు ఇవ్వడానికి దేవునికి మనం ఏమి చేస్తున్నాం? ఎందుకు ఇస్తాడు? మనం ఒక్కరం దేవుణ్ణి నమ్మకపోతే దేవునికి ఏమి నష్టం లేదు. 800 కోట్ల జనాభాలో మనం ఒకరం. నమ్మకమే దేవుడు. నమ్మకపోవడం వ్యక్తిగతం. చెరువు మీద అలిగినట్లు అవుతుంది. దేవాలయాల్లో భక్తుల సందడి చూచి భయపడిపోతాం. దర్శనానికి ఎంత సమయం పడుతుందోనని పరిచయాలు, భైరవీలు చేస్తూ ఉంటాం. కానీ అది సరి అయింది కాదు. ఎంత ఎక్కువ భక్తులు ఉంటే అంత మంచిది. ఆనందం సులభంగా లభిస్తుంది. ఎక్కువ సమయం దైవ సన్నిధిలో గడిపే అవకాశం లభిస్తుంది. లోపలి దేవుని ప్రతిరూపాలైన భక్తులందరిలో ఆ మూలమూర్తిని దర్శించే భాగ్యం ఉంటుంది. వరుస క్రమంలో మనతో పాటు నడుస్తూ మాట్లాడే దేవుళ్లతో ఆనందం లభిస్తుంది. ఆ సమయంలో మన మనస్సును కూడా వరుసలో ఉంచాలి. మౌనం 3 విధాలుగా ఉంది. అనవసరమైన పనులు చేయకుండా ఉండడం కాయిక మౌనం. దీనితో శారీరక ఆరోగ్యం లభిస్తుంది. అనవసరంగా మాట్లాడకుండా ఉంటే వాచిక మౌనం అవుతుంది. దీనివల్ల వాక్సిద్ధి కలుగుతుంది. 3వది అనవసరమైన ఆలోచనలు చేయకుండా ఉండడం మానసిక మౌనం. ఇదే ధారణా ధ్యానం. దీనివల్ల అన్నీ సిద్ధిస్తాయి. మౌనం అనగానే కేవలం నోరు మూసుకొని కూర్చోవడం కాదు. అవసరానికే మిక్కిలి ప్రాధాన్యతనిచ్చాడు. అభ్యాసంతో ఇవి సాధ్యమవుతాయి. మనం సారం లేని సంసార భారంతో పరమాత్మకు దూరమవుతున్నాం. ఆత్మధారణతో ఆనందాన్ని అనుభవించక సమస్యల వ్యవహారంతో వికారమవుతున్నాం. సాకార పరమాత్మను ఏ ఆకారంలోనైనా ధారణాభ్యాసం చేసి ధ్యానంలో ఉండగలిగితే మనోవికారాలన్నీ మటుమాయమవుతాయి. పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. దీనికి ముందు మనలో పాతుకుపోయిన అహంకార మమకారాలను దూరం చేయగలగాలి. అభ్యాసంతోనే సాధ్యమవుతుంది. అనుభవంలో తెలుస్తుంది.
ప్రస్తుత కాలంలో ఎదుటివారి అవసరాన్ని గుర్తించి వారికి ఏదో ఒక ఆశ చూపి వారిని తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమాషా ఏమిటంటే అందరూ ఇదే ప్రయత్నంలో ఉంటే గుప్పిట్లో ఉండేవారు ఎవరు? ఎవరి జాగ్రత్తలో వారు ఉంటారు. రెక్కలు వచ్చిన పక్షుల మాదిరిగా అందరూ తెలివితేటలు వారైతే ఎవరి దారి వారు చూసుకుంటారు. లోకంలో నేను ఒక్కడినే తెలివిగలవాడినని ప్రతి ఒక్కరూ సహజంగా అనుకుంటారు. కానీ మన తెలివి ఇంతవరకేననే సంగతి మనకు తెలియదు. గురు శిష్యుల సంబంధం మాత్రం దీనికి అతీతమైంది. ఎల్లప్పుడూ రేపటికి ఎలా అని చింతిస్తూ బ్రతకడం కంటే నేటి బ్రతుకు చాలు అనే సంతృప్తితో జీవించడం మేలు. పిల్లల కోసం జీవితమంతా అల్లరిపాలై తారపోస్తే చివరకు ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. దురాశను వదిలి సదాశయంతో బ్రతకాలి. పరమ పవిత్రమైన వివాహ బంధాన్ని అపార్థాలతో అపహాస్యం చేస్తే అన్యోన్యంగా గడపవలసిన ఆలుమగల జీవితంలో ఆనందం అసాధ్యం. కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోతుంది. ప్రశాంత జీవితాన్ని చేతులారా చెడగొట్టుకున్న వారం అవుతున్నాం. అనుక్షణం ఆత్మవిమర్శతో జీవించడం అత్యవసరం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అన్నీ నిజమనుకుని అయోమయానికి గురి అవుతున్నాం. నిజం ఏదో అబద్ధం ఏదో తెలుసుకోలేక ఆందోళన చెందుతున్నాం. ప్రస్తుత ఆధునిక సౌకర్యాల వల్ల శరీరానికి ఏ శ్రమ లేక సున్నితంగా తయారైంది. పైగా బలహీనంగా మారింది. శరీరానికి మూలమై ఉన్న మనస్సు మరీ బలహీనంగా తయారైంది. మనలను మోసపుచ్చే వారి సంఖ్య కూడా రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. తప్పించుకునే మార్గం కనబడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. స్వార్థ స్వప్రయోజనాలకు ఒకరిని మరొకరు దోచుకోవడానికి సిద్ధమైనారు. జాగ్రత్త, ఒక్కటే శరణ్యం. సహజంగా మనలో అహంకారం, అభిమానం ఉన్నాయి. వాటిని దురభిమానంగా మారకుండా జాగ్రత్త పడాలి. నిజానికి ఆనందమయ జీవనానికి మనలోని అహంకారం, అభిమానాలకు సమూలంగా తొలగించుకోవాలి. అలా కాకుండా దురహంకారం, దురభిమానాల వల్ల ఎదుటివారు ఎంత గొప్పవారైనను, ఎంతటి గొప్పతనం కనిపిస్తున్నను చివరకు రాజైనను చులకన భావంతో ఉంటారు. పైగా ఇవి ఉన్నాయని తెలిసి కూడా తొలగించుకునే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యకరం. అవమానం కూడా ధారణాధ్యానంలో క్రమంగా ఇవి తొలగిపోతాయి. మనం చేసినవి తప్పులను తెలిసినను, పైగా ఎదుటివారు గ్రహించి మనకు సున్నితంగా సూచించినను కడచెవిన పెట్టి లెక్క చేయక కనీసం తప్పులను ఒప్పుకోకపోగా సరిచేసుకునే ప్రయత్నం చేయకుండా కప్పిపుచ్చుకుంటూ ఎదుటి తప్పులే పదే పదే చేసే వారిని ఆ దేవుడు కూడా క్షమించడు. పొరపాటున తప్పు జరిగితే క్షమించమని కోరడం సహజం. కానీ పై వారిని మూర్ఖులు అని అంటారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడి తగిన శిక్ష అనుభవిస్తారని అందరూ వదిలేస్తారు. శుభం భూయాత్. జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యానప్రస్థంలో 9వ భాగం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్.